అంటే చదువు లేని వాళ్ళు అంటే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా డిగ్రీ లేని వాళ్ళు కూడా మా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అంటారా? చదవడం రాయడం వస్తే ఎవరైనా నేర్చుకోవచ్చు, ఓకే. ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ ఫీల్డ్. ఓకే, చదువుతో సంబంధం లేకుంటే మాత్రం అంటే స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్. ఇది అంతా స్కిల్ బేస్డ్ మేడం. ఈ Yes. మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ లో మార్కెటింగ్ చేసేది అంతా కూడా ఇట్స్ స్కిల్ బేస్డ్. ఈ స్కిల్ నేర్చుకోగలిగినట్లయితే ఎవరికైనా వస్తాయి ఆపర్చునిటీస్, ఎవరికైనా వస్తాయి. ఎవరికైనా వస్తాయి. అది ఎవరైనా కావచ్చు, ఒక ఆ. స్టూడెంట్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు, ఒక గ్రాడ్యుయేట్ కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీ పర్సన్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది? సో ఇది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ Okay. ఎంత ఇంట్రెస్ట్ పెట్టగలిగితే, ఎంత టైం కేటాయిస్తుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది 1 month నుంచి 3 months లోపు నేర్చుకోవచ్చు, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. Okay. ఒకవేళ కంప్లీట్గా అసలు సార్ మాకు ఏమీ తెలియదు కంప్యూటర్ గురించి, ఇప్పుడే మేము ఒక ల్యాప్టాప్ తెచ్చుకున్నాం, ఇప్పుడే మేము ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం, కంప్యూటర్ బేసిక్స్ నుంచి అనుకుంటే ఒక 4-5 months అలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బేసిక్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ అట్లీస్ట్ కంప్యూటర్ని ఎట్లా ఆపరేట్ చేయొచ్చు, అట్లీస్ట్ ఆ ఎంఎస్ ఆఫీస్ అన్న వస్తే, ఇంటర్నెట్ బేసిక్ మెయిల్ యూసేజ్ ఇవి కూడా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంత ఎక్కువ టైం పడుతుంది అంతే. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ టైం కేటాయించగలిగితే 3 to 4 months లో ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా మంది వెబ్సైట్ ఎందుకు పెట్టుకుంటారంటే వెబ్సైట్ ఉందని చెప్పుకోవడానికి పెట్టుకుంటారు. కొంతమంది జస్ట్ ఏదో విజిటింగ్ కార్డులో బట్టి వెబ్సైట్ ఉందని పెట్టుకోనికి, నాకు కూడా ఒక వెబ్సైట్ ఉందని. అట్లా కాకుండా నిజంగా అది మార్కెటింగ్ కనుక చేయగలిగినట్టు అది 24/7 పనిచేస్తుంది మేడం. ఒక సేల్స్ పర్సన్ హైర్ చేసుకున్నట్టే 24 గంటలు కదా, దానిలో ఉన్న కంటెంట్ వాళ్ళని కన్వర్ట్ చేయగలగాలి సేల్స్గా. అలా కంటెంట్ అలా ఉండగలగాలి. కంటెంట్ రైటర్స్ మెయిన్ జాబ్ అదే అనమాట. సో అలా పెట్టుకోగలిగితే బెటర్ అనమాట, ర్యాంక్ కూడా కాగలగాలి. ఇదంతా డిజిటల్ మార్కెటర్ చూసుకుంటాడు. ఎందుకు విజిటర్ వచ్చి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏం చేంజెస్ చేయాలి, దట్ ఈస్ హౌ ఈ వర్క్స్. సో ఇదంతా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మాధ్యమాలు ఏవైతే ఉన్నాయి, టీవీ, న్యూస్ పేపర్, ఇదంతా కూడా దీని ద్వారా చేసే మార్కెటింగ్ ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్ కంప్లీట్ గా ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని చేసే మార్కెటింగ్ మొత్తాన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నారు. మొదట్లో దీన్ని ఇంటర్నెట్ మార్కెటింగ్ అనేవాళ్ళు, తర్వాత ఇంకా వాడుకలో ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ అనే పదం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇది డిజిటల్ మార్కెటింగ్.